నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది సాధారణంగా మన అందరి జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవించి ఉంటాం. అదే బద్ధకం. మీకు తెలుసా, ఈ బద్ధకం ఉన్నవాళ్ళు ఏదైనా పని ఉంటే ఇప్పుడు ఈ పనిని నేను చేయాలా, కాసేపు ఆగి చేద్దాంలే లేదా రేపు చేద్దాంలే అని అనుకుంటూ కాలం గడుపుతుంటారు. కానీ ఆ రేపు వారికి ఎప్పటికీ రాదు. రోజులు వారాలు నెలలుగా గడిచిపోతాయి. కానీ వారికి ఆ పని ఎప్పటికీ కాదు. ఇది సాధారణంగా అందరి జీవితాల్లో జరుగుతుంది. స్టూడెంట్స్ చదవాలన్నా, పెద్దవాళ్లు జాబ్కి వెళ్లాలన్నా ఆ బద్ధకం మనల్ని ఆపేస్తుంది. కొంతమంది అయితే ఈ బద్ధకాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోరు. అవసరమైతే వారికి బద్ధకం లేదని నిరూపించుకోవడానికి, గొడవ పెట్టుకోవడానికి కూడా వెనకాడరు. కానీ ఒక గొప్ప గురువు ఈ బద్ధకాన్ని మన జీవితం నుండి తరిమి కొట్టడానికి ఒక 4 అద్భుతమైన సూత్రాలు చెప్పారు. ఈ 4 గుణాలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే బద్ధకం అనేది మన జీవితం దరిదాపుల్లోకి కూడా రాదు. ఈ 4 గుణాలు మన జీవితానికి 4 స్తంభాల వంటివి. అవి ఏంటో ఒక కథ ద్వారా ఈ రోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ కథలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. కానీ మీ నుండి నాకు ఎలాంటి ఇన్పుట్స్ రావడం లేదు. మీకు నేను చెప్పే స్టోరీలు నచ్చితే ఒక లైక్ చేసి నాకు తెలియజేయండి. లేదంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఏమైనా బెటర్గా మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక సిటీలో ప్రియా అనే అమ్మాయి ఉండేది. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. ఆమెకు ఒక పెద్ద కల ఉండేది. తనకు తన సొంత కంపెనీ స్టార్ట్ చేయాలనే కోరిక ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ తను అనుకున్న పనులను వాయిదా వేసే అలవాటు ఉండేది. రేపు చేద్దాంలే, ఇప్పుడు ఏమైంది, తర్వాత మొదలు పెడదాం అని అనుకుంటూ కాలం గడిపేది. తన ప్రాజెక్ట్ ఐడియాలు అన్ని బుక్లో రాసుకునేది. కానీ అవి ఆ బుక్లో నుండి ఎప్పుడూ ముందుకు సాగలేదు. ఆమెకు తన జీవితంలో బద్ధకం అనేది పెద్ద శత్రువుగా మారింది. ఒకరోజు ఆమె యూట్యూబ్లో ఒక బౌద్ధ గురువు ఇచ్చిన ప్రసంగం చూసింది. అందులో ఆ గురువుగారు చెప్పిన ఒక 4 గుణాల గురించి విని, తన తప్పు తాను తెలుసుకుని, ఆ గురువుగారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని ఆమె ఒక్కొక్కటిగా తన అలవాటు మార్చుకోవడం మొదలుపెట్టింది. దానివల్ల ఆమె జీవితమే మారిపోయింది. అవి ఏంటంటే, మొదటిది చంద అంటే ఇష్టం, రెండవది చిత్త అంటే సంకల్పం, మూడవది వీర్య అంటే ప్రయత్నం, నాలుగవది విమాంస అంటే పరిశోధన. ఈ 4 గుణాల గురించి ఆమె తెలుసుకుని తన జీవితంలో పాటించడం మొదలుపెట్టింది. ఇష్టం. ప్రియా తన స్టార్టప్ ఐడియా పట్ల ఇష్టం పెంచుకోవడం నేర్చుకుంది. తన ఐడియా తనకు ఎందుకు అంత ముఖ్యమో, అది తన జీవితాన్ని ఎలా మార్చగలదో ఆలోచించింది. ఆమె తన ప్రాజెక్ట్ని ఒక ఆటలాగా భావించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఒక చిన్న గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు ఆ రోజంతా కష్టపడేది. ఆ ఇష్టం తనను తన పని పట్ల ఉత్సాహంగా చేసేది. సంకల్పం. ప్రియా ప్రతిరోజు ఉదయం తన లక్ష్యాన్ని గుర్తు చేసుకునేది. ఆమె ఒక చిన్న డైరీలో తన లక్ష్యాన్ని రాసుకునేది. నేను ఈరోజు నా సొంత కంపెనీ కొరకు కొంత పని చేయాలి అని సంకల్పం పెట్టుకునేది. ఆ సంకల్పమే తన ఆశకు దిశానిర్దేశం చేసింది. ఏ రోజైనా ఆమెకు పని ఎక్కువగా ఉన్నా తాను అనుకున్న తన కంపెనీ పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టేది కాదు. ప్రయత్నం. ప్రియా తన కంపెనీ కొరకు రాత్రిపగళ్ళు చాలా కష్టపడడం మొదలుపెట్టింది. రోజు 1 గంట అయినా తన ప్రాజెక్టు కొరకు కేటాయించేది. అది ఎంత కష్టంగా ఉన్నా ఆమె తన ప్రయత్నాన్ని మానలేదు. తన లక్ష్యాన్ని ఆమె ప్రయత్నమే చేరుస్తుందని బలంగా నమ్మింది. పరిశోధన. ప్రియా తన ఐడియా సక్సెస్ కావడం కోసం మార్కెట్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది. ఆమె ఇతర స్టార్టప్ కంపెనీల పనితీరును తెలుసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు తన పని ఇంకా సులభంగా మారింది. ఆ పరిశోధన ఆమెకు స్పష్టత, ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ చివరికి కష్టపడి తను అనుకున్నది సాధించింది. ఫ్రెండ్స్, మీరు ఏ పని చేసినా దాని పట్ల ఇష్టం లేకపోతే ఆ పనిని మీరు వాయిదా వేస్తారు. ఇష్టం ఉంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. మీరు చేసే పనిని ప్రేమిస్తే దాన్ని చేయడానికి మీరు అస్సలు ఆలస్యం చేయరు. ఉదాహరణకు, మీరు ఏదైనా మీకు ఇష్టమైన సినిమాకు వెళ్లాలనుకుంటే ఆ రోజు మీరు నిద్ర కూడా పోరు. ఎందుకంటే సినిమా చూడడం అంటే మీకు ఇష్టం. మీరు ఒక పనిని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఈరోజు నేను ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఈ పనిని చేస్తాను, అస్సలు వదిలిపెట్టను అని గట్టి నిర్ణయం తీసుకోవాలి. మీ మనసును ఆ పనిపై పెట్టాలి. మీ మనసులో ఈ ఆలోచన లేకపోతే మీరు ఈజీగా ఓడిపోతారు, ఆ పనిని వాయిదా వేస్తారు. అలాగే మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మీరు మీ సమయాన్ని, శక్తిని, చెమటను పెట్టాలి. కష్టపడకుండా ఏమీ సాధించలేము. ఏ లక్ష్యం సాధ్యం కాదు. మీరు మీ పనికి అంకితమైతే బద్ధకం మీ దరిదాపుల్లోకి కూడా రాదు.
మీ పనిని సులభంగా సమర్థవంతంగా చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవాలి. మీకు ఇష్టమైన పనులు ఏవో అవి మిమ్మల్ని ఎలా ఉత్సాహపరుస్తాయో తెలుసుకోవాలి. మీరు చేసే పనిని ఇష్టంగా మార్చుకోండి. చదువుతున్నప్పుడు బోర్ కొడితే ఆ సబ్జెక్ట్ను ఒక కథలా, ఒక గేమ్లా మార్చుకోండి. మీ గోల్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారో రాసుకోండి. ఈ ఎందుకు అనే క్వశ్చన్ మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో రాసుకోండి. నేను ఈరోజు ఈ పనిని చేయగలను అని మీకు మీరు చెప్పుకోండి. మీ పనిని ఒకేసారి పెద్దగా కాకుండా చిన్న చిన్నగా మొదలుపెట్టండి. రోజుకు అరగంట మీ లక్ష్యం కోసం కేటాయించండి. ఆ పనిని పూర్తి చేసినప్పుడు మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకుని ఒక మంచి కాఫీ తాగుతూ కూర్చోండి. మీ లక్ష్యానికి సంబంధించిన పుస్తకాలను, వీడియోలను చూడండి. మీ పనిని సులభతరం చేసే టూల్స్ లేదా టెక్నిక్ల గురించి తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ 4 గుణాలు మీ జీవితంలో బద్ధకాన్ని తీసేస్తాయని మీరు అనుకుంటే ఈ రోజు నుండి ఈ అలవాట్లను మొదలుపెట్టండి. ఈ 4 అంశాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమో బుద్ధాయ.